హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత ఈ రోజు నుంచి తిరుమలలో ఇవన్నీ రద్దు, ప్రభుత్వం కీలక నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వీడియోను ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుమలలో ఏరియా డామినేషన్ ఇక నుంచి కీలక నిర్ణయం. టీటీడీకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. తిరుమలలో ఓ పక్క రద్దీ అయితే కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు చేసింది. అయితే సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు బ్రేక్ దర్శనాలు అన్నింటినీ కూడా రద్దు చేసేసింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా వస్తే మాత్రమే వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక మరో పక్క చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు భరోసా కల్పించేందుకు టీటీడీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ వేళ తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా 130 మంది ఆక్టోపస్ పోలీసులు, నిఘా మరియు భద్రతా విభాగం, బాంబ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది 4 బృందాలుగా విడిపోయి ఏరియా డామినేషన్ నిర్వహించారు. భారత్ పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలాగా ముందు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించిన సిబ్బంది తిరుమలలో శ్రీవారి ఆలయం, కాలేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తరహా తనిఖీలతో భక్తులకు భరోసా నింపడమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు. ఇక ఇప్పటి నుండి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో దుండగులకు ఒక హెచ్చరికలాగా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. శ్రీవారి భక్తులకు భరోసాలాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో ఆక్టోపస్ పోలీసులు, టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు చెప్తారు. ఏరియా డామినేషన్ భద్రతా సిబ్బంది 4 గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ మరియు ఆర్టీసీ బస్టాండ్, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాలు, ఈ ఎంబీసీ మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. అలాగే తిరుపతి సంబంధించి తిరుపతి విమానాశ్రయంలో హై అలర్ట్ కొనసాగుతోంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో విమానాశ్రయాల భద్రతపై కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తిరుపతి విమానాశ్రయం అధికారులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్ట్ భద్రతపై సమీక్ష చేశారు. ప్రతి ప్రయాణికుని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని ఆదేశించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కానీ ప్రయాణికుల లగేజీని డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేసి అనుమతించాలన్నారు. విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సూచించారు. సిఐఎస్ఎఫ్ అలాగే ఆక్టోపస్ జిల్లా పోలీసులు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనగా ఈ మేరకు భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. సో తిరుమల తిరుపతికి సంబంధించి ఎవరైనా వస్తున్నట్లయితే కనుక ఎటువంటి సిఫార్సు లేఖలు కానీ ఇంకా బ్రేక్ దర్శనాలు కానీ ఏమీ ఉండవు. కేవలం ఎవరైతే విఐపి ఉంటారో, అంటే బ్రేక్ దర్శనానికి అర్హత కలిగినటువంటి ప్రత్యేక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు నేరుగా వస్తే మాత్రమే ఆ ప్రోటోకాల్ నిమిత్తం వారికి బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు తప్ప మిగిలిన బ్రేక్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ రద్దు చేసేసింది. మళ్ళీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా వారు నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించే వరకు ప్రస్తుతం ఇవే రూల్స్ అయితే కొనసాగనున్నాయి.